పూజ మీ ఆయన లేడు స్వామి 9 మంది రండి బ్రాహ్మణోత్తములు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ఉదయ సర్వశాంతయే అరియాణ వజ్రార్థం గజాన మహర్నిశం అనేక ఉత్తానాలు ఏకృత ఉపవాసమే పురోహితులురా పోతే పనిగానే వస్తానే వచ్చినావు పిలుస్తానే వచ్చినావు నేను 9 మందిని రమ్మన్నా నువ్వు ఒకనే వచ్చినావు మిగతా 8 మంది కొక్కంటి క్రాస్ లో యాక్సిడెంట్ వచ్చినారా పూజలు ఎక్కువ దొరుకుతారు కాబట్టి ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడి నుంచి పూజలు చేస్తా వచ్చినావు శ్రీశైలము మహానంది యాగంటి తిరుమల చూసుకొని తిరుమల నువ్వేనా పూజారివే స్వామి నీ పేరు పేపర్ కేసిండ్రే మొన్న తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా ఆ బ్రహ్మోత్సవాల్లో దీప్ మారిపోయి ఉండి దిగేసామంటే చేస్తాడా బతుకుతారా అటువంటి పుణ్యక్షేత్రం చూసుకొని బ్రహ్మం గారి మఠం చూసుకొని బ్రహ్మంగారి మఠం స్వామి నువ్వేనా పుణ్యాస్తులు స్వామి బ్రహ్మంగారి మఠం విన్నావు కదా అక్కడ బ్రహ్మంగారిని గోవిందమ్మ దర్శనం చేస్తున్నావా నాకు టెంకాయ కొట్టుకొని వచ్చినావా అంటే ఇనికి మళ్ళీ 3 కిలోమీటర్ల పక్క సిద్ధాయ మఠం వస్తుంది సిద్ధాయ మఠం బ్రహ్మంగారి భక్తులు సిద్ధాయ మఠం ఆ సిద్ధాయ మఠం పోయి సిద్ధాయ మఠం గురించి రాకూడదు బ్రహ్మంగారి మఠం పోయినా గోవింద మామను చూసుకున్నా సిద్ధయ్య మఠం కూడా చూసే వచ్చిన నా తప్పే నోట్లో పెట్టుకో సార్ తప్పు రోహితులు ఎట్లా మాట్లాడలే చెప్పిస్తాము చెప్పించినామనుకో అంతే నీ పని మళ్ళా చేపలు పెడితే మేము బాధపడం పులుసు చేస్తాం ఫ్రై చేస్తాం అన్ని చేస్తాం సరే ఎది పిలిపించారంటే బాగున్న పట్టణంలో చిన్నారుల బారి ధర్మకొన్నమ్మ గారికి ఆడబిడ్డ పుట్టింది ఆ బిడ్డకు పేరు పెట్టి పిలిపించినాం ఆడబిడ్డ పుట్టింది వచ్చినారు మరి సకల మర్యాదలు చేసినాం వంగలేదు నువ్వన్న పెట్టేది లేదా వంగలేదు బిడ్డ చిన్న బిడ్డ వంగలేదు బిడ్డ నోరుకు ఇబ్బంది నీ బిడ్డే కదా ముందు ఆ తూలు చేసినారా ఎనుకో ముందు 6 మంది మగ సంతానం కలిగినారు కదా 6 మంది కుమారులకు నామకరణం చేసినమ్మా మరి 6 మందికి నేనే చేసిన నామకరణం చేసినావా చెప్పినాకన్నా ఉంటాడవా చెప్పు ఎనుకో ముందు 6 మంది మగ సంతానం కలిగినారు రెడ్డే కదా వాళ్ళు రెడ్డేరే కాబట్టి రెడ్డి పెద్ద రెడ్డి స్వామి అయ్యా ఒక్కగానే కుమార్తె కలిగింది నా కుమార్తెకి చక్కగా నామకరణం జరిపిస్తారని ఈ చోటికి పిలిపించాను స్వామి ముందు 6 మంది బిడ్డలు కదా వాళ్ళ పేరు చెప్పుకో స్వామి కాదు శనివారం జన్మించిన పంచాంగంలో తెలుస్తుందిరా పంచాంగం కూడా తెచ్చినావా మీరు నికరమైన పురోహితులా 2 కేజీలు తెచ్చివని గిరికలు తెచ్చివా నిమ్మకాయ పురోహితులు రా మేము ఎందుకే దయమే తిరుగుతాం పంచాంగం ఆడ పెట్టావంటలే ఎట్లా ఆడ కూర్చున్నావు పంచాంగం పెట్టుతానా
బొట్టు గుర్తుంటున్నానా ఇప్పుడు ఏమా శీలవారు ఇంట పుట్టింది కాబట్టి శ్రీ 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 అక్షరం వచ్చింది కాబట్టి శనివారము తెల్లవారుదామున ఏకుదామున జన్మించింది కాబట్టి నువ్వు నట్టను నామతీరమని నట్టను నామతీరమని బొడ్డును చింతామని నట్టను నామతీరమని బొడ్డును చింతామని అరిచేతిలో వైకుంఠం చింతామణి ఆడుండేది మదనపల్లి కాబట్టి అది కాదురా పద్మరేఖ అది కూడా పద్మరేఖ పద్మావతి రేఖ అరిచేతిలో వైకుంఠము అరికాల్లో దామర పుష్పం కలిగింది కాబట్టి క్షీరమోరి ఇంట పుట్టింది కాబట్టి శ్రీ శ్రీ అనే అక్షరం కలిసింది శనివారం తెల్లవారుదామున ఏకుదామున జన్మించింది కాబట్టి సాసోల చిన్నమ్మ అని నామకరణం చాలా చక్కగా ఉంటుందమ్మా కొండమ్మ గారు. స్వామి నా బిడ్డకు చిన్నమ్మ అని నామకరణం జరిపించారా? అవునమ్మా. చాలా చక్కని పేరు స్వామి. స్వాములు దొంగ పనులన్నీ తిని తిని బజ్జీలు కిందికి వచ్చినా చూడు తక్కువ ముడైనా కూడా జరిపి ముడే కట్టి ఇంకా 2 కిలోలు నమస్కారం అమ్మమ్మ సరేలేమ్మా పేరు పెట్టేశాడు కదా కానీ బజ్జీలు ఈ బజ్జీలే మళ్ళీ రేపు కరిగిపోతాయి రెడ్డేరు కదా వాళ్ళు అమ్మ రెడ్డేరు ఎవరికి ఏ సంభోహనలు వాళ్ళకి తెలుసురా గుమ్మడికాయలు తిని తినే గుమ్మడికాయలు దిగబడినాయి అవి పిండిలు గినే ఇంకా ముదిరితే ఇంకా పిండి దిగబడినాయి మేము 9 ప్యాకెట్లు నీ అమ్మ మొగుడు అమృలో ఒకటి అమరులు అంటే ఏంటి చెప్పులు కావాలి కొత్తవి ఇంకా ఏం కావాలా ఏమిలే అవునే బాబు తెల్లారి మా ఇంటికి వచ్చాయి ఆ 4కే వచ్చాయి మా ఎవరి దగ్గర పెట్టిస్తాం 1 లీటర్ మా ఎవరు చెప్పి వేడి వేడి పాలు పంపిస్తాం పాలు అవునే పావు అదే నేను చెప్పేది కాచుకునే బండ్ల వెంటనే చక్కెర వేసుకొని కాచుపొడి వేసుకొని కొట్టేస్తాం మేము బేడలు కూరగాయలు ఆ కూరగాయలు ఏంటి బెల్లము బెల్లం ఎంత కావాలి అంటున్నది వద్దులే బెల్లం ఎంత 50 కేజీలు 50 కేజీలు లేదు 4 కేజీ ఉంది 4 కేజీలు ఉంది ఒక 5 గ్రాములు ఎక్కువ తక్కువ ఉండొచ్చు అరటికాయలు అరటికాయ కూడా ఒకటే ఉండేది మొత్తం అరటికాయ సోపు